హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే మనీ మేనేజ్మెంట్ గురించి అనమాట. అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ అయితే నేను షేర్ చేస్తాను. చాలా వరకు ఏంటంటే బయటకు వెళ్ళి వర్క్ చేస్తారు, కానీ మనం ఓన్లీ ఏం చేస్తున్నాం అనుకుంటారు, కానీ వాళ్ళు ఇవన్నీ ఆలోచించుకోరు అనమాట. సో ఏంటంటే మనం ఏం చేస్తున్నామా అన్నది ఎంత ఇంపార్టెంట్, దానికంటే కూడా మనం ఎంత సేవ్ చేసుకుంటున్నామో, మనకి ఏమైనా కొనుక్కుంటున్నామా లేదా అన్నది అంత ఇంపార్టెంట్ అనమాట. సో మనీ ఎర్న్ చేస్తున్నప్పుడు సేవింగ్స్ అనేవి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే రైట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటట్టు ఉండాలన్నమాట. అంటే కొంతమంది ఏంటంటే లైక్ కొంచెం ఇన్కమ్ రాగానే ఏం చేస్తారంటే భారీగా ఇవి ఎక్కువ లోన్స్ పెట్టేసుకోవడము, లేకపోతే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడము చేస్తారు. దానివల్ల వాళ్ళు ఎంత కష్టపడింది కూడా వేస్ట్ అయిపోతుంది కదా. సో మనం ఎంత ఎర్న్ చేస్తున్నామో అంత కంటే ఎక్కువగా ఎంత సేవ్ చేస్తున్నామో, అలాగే వచ్చిన మనీని రైట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా మనకి 24 అవర్సే ఉంటాయి. చాలామంది అనుకుంటారు ఎక్కువ కష్టపడితేనో, లేకపోతే చాలామంది అనుకుంటారు ఎక్కువ కష్టపడితేనో, లేకపోతే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటేనో ఎక్కువ ఎర్న్ చేస్తున్నామని. కానే కాదండి, హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ రెండూ ఇంపార్టెంటే. కానీ హార్డ్ వర్క్ లేకున్నా కానీ స్మార్ట్ వర్క్తో కూడా మనం, అంటే తెలివితేటలతో కూడా మనము ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక చిన్న ఐడియా, ఒక చిన్న రాంగ్ డెసిషన్, లేకపోతే ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు, ఒక చిన్న రాంగ్ డెసిషన్ లాస్కి కారణం అవ్వచ్చు, లేకపోతే రైట్ డెసిషన్ మనకి ఎక్కువ లాభం రావడానికి హెల్ప్ అవుతుంది. సో హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ రెండిట్లో కూడా స్మార్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఓన్లీ హార్డ్ వర్క్, అంటే శారీరకంగా సంపాదించే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు చాలా తక్కువ, అంటే సపోజ్ ఇప్పుడు ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు చెప్పండి. వాళ్ళ హార్డ్ వర్క్ ఎంత హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్ కదా. మరి అది హార్డ్ వర్క్ అంటే కూడా స్మార్ట్ వర్క్. కొంతమంది ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు స్మార్ట్ వర్క్ అనమాట. సో కొంతమంది బిజినెస్ వాళ్ళు అయితే ఇంకా స్మార్ట్ వర్క్, అంటే వాళ్ళ జస్ట్ ఐడియాస్ ఇంప్లిమెంట్ చేస్తారు, కింద వాళ్ళ వర్కర్స్ని పెట్టుకోవడం, లేకపోతే అట్లా రైట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎర్న్ చేస్తారు. సో స్మార్ట్ వర్క్ అనేది, స్మార్ట్గా ఆలోచించడం అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఇంకా మనం సంపాదించే మనీని రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మనకి కనీస అవసరాలు ఉంటాయి కదా, ఇల్లు ఫస్ట్ వచ్చేసేసి మెయిన్గా మనిషికి కావాల్సింది ఇల్లు అనమాట. ఉండడానికి సరైన ఇల్లు, తనదంటూ ఒక ఇల్లు అయితే ఏదో ఒకటి, అంటే ఎవరికి తగ్గ ఇల్లు అయితే వాళ్ళు, అంటే వచ్చే అర్నింగ్ ఒకటైతే, సంపాదించేది ఒకటైతే ఎక్కువ లోన్స్ పెట్టేసేసి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా మనము ఒక ఏదైనా సరే హౌస్ ఉండడం అనేది ఎక్కడో చోట అది ఇంపార్టెంట్ కాబట్టి ఓన్ హౌస్. అలాగే మనకి ప్రాపర్గా ఫుడ్ అనేది ఇంపార్టెంట్. దాని ద్వారా మనకి హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ప్రాపర్ ఫుడ్, హెల్తీ ఫుడ్ కోసం కూడా కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవాలి. అలాగే ఇంకా మన క్లోతింగ్, సో ఎంత ఎర్న్ చేసినా, ఎన్ని మనం కొనుక్కున్నా కానీ మన క్లోతింగ్ సరిగా లేదు, మన మెయింటెనెన్స్ సరిగా లేదంటే వేస్ట్ కదా. సో వెళ్తూ ఏం తీసుకెళ్ళాం కాబట్టి క్లోతింగ్ అనేది సరిగా ఉండాలి. సో సరైన ఫుడ్, సరైన వాటరు, ఇంకా సరైన క్లోతింగ్, ఇంకా ఉండడానికి మంచి ఇల్లు, ఇవి కనీస అవసరాలు. ఎర్న్ చేసేటప్పుడు ఇవి కూడా సమకూర్చుకోపోవడము, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది అంతకంటే తెలివి తక్కువ పని ఇంకొకటి ఉండదు అనమాట. సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్, సో మన మనీని మనం ఎలా యూజ్ చేస్తున్నాము, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చేసరికి మనీ గురించి చెప్తాను, ఎమోషన్స్ గురించి చెప్తాను, అలాగే మన టైము. సో ఎమోషన్స్ అనేవి రైట్ ఇన్వెస్ట్మెంట్ అంటే లైక్ మనము, అంటే ఎక్కువ, అంటే వేరే వాళ్ళతో రిలేషన్స్ అవి మనము హెల్తీ రిలేషన్స్, లేకపోతే మంచి మనుషులను మనం సంపాదించుకుంటున్నట్లయితే, లేకపోతే ఫ్యామిలీ పరంగా చూసుకున్న ఫ్యామిలీలో మనము ఎమోషన్స్ ఇది, అంటే మన ఎమోషన్స్ అంటే మనము లవ్ షేర్ చేయడము, ఇంట్లో అందరినీ మంచిగా ప్రేమగా చూసుకోవడము, అలా చేయడం వల్ల ఏంటంటే మనకి హ్యాపీనెస్ ఉంటుంది, పీస్ ఉంటుంది, ఇంకా లోన్లీగా అనిపించదు కదా, లోన్లీనెస్ పోతుంది. సో ఫ్యామిలీ అనేది, ఎమోషన్స్ అనేవి అంత ఇంపార్టెంట్. సో టైం వచ్చేసేసి రైట్గా ఇన్వెస్ట్ చేయాలంటే డబ్బు సంపాదించుకోవడానికి టైము, హెల్త్ కోసం కొంచెం సేపు, అలాగే డబ్బు సంపాదించుకోవడానికి రిలేషన్స్, ఈ మూడే కదా ఇంపార్టెంట్. సో మనీ ఎర్నింగ్కి మనము చాలా వరకు వర్కింగ్ చేస్తుంటారు, లేకపోయినా కానీ మీరు మీ దగ్గర ఉన్నది ఎంత అమౌంటో అది మీరు మల్టిప్లై చేసేలాగా స్మార్ట్గా ఆలోచించండి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది, అలా అనమాట. సో టైంని మనము స్మార్ట్గా యూజ్ చేసుకోవాలి. సో హెల్త్ కోసం కొంచెంసేపు ఎక్సర్సైజ్,
అట్లాగా కొంచెం సేపు రిలేషన్స్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా వరకు ఏం చేస్తారంటే డబ్బు సంపాదనలో పడి వాళ్ళ పిల్లల్ని అసలు పట్టించుకోరనమాట, టైం స్పెండ్ చేయరు. దాని ద్వారా ఏంటంటే వాళ్ళు మానసికంగా అంత స్ట్రాంగ్గా ఉండకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు కెరియర్లో కానీ లేకపోతే వాళ్ళు కొంచెం వెనకపడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పేరెంట్స్గా లేకపోతే మనము ఇంట్లో ఈవెన్ పెద్దవాళ్ళైనా సరే మన సిబ్లింగ్స్తోని లేకపోతే మన రిలేషన్స్ మన పార్ట్నర్తో కానీ మనం కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళతోటి మనము మానసికంగా అంటే వాళ్ళని స్ట్రాంగ్ అయ్యేటట్లు చేసామనుకోండి, వాళ్ళు కొంచెం ఇంకా కొంచెం లైఫ్లో ముందుకెళ్తారనమాట. సో అది సో ఇదనమాట. అంటే మనము రైట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయాలి. సో మనీ ఇప్పుడు టైం అనగానే టైంని రాంగ్ ఇన్వెస్ట్మెంట్, సో రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో టైం అనగానే మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాము, సరిగ్గా యూజ్ చేస్తున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఇంకా మన సిక్స్త్ సెన్స్ ప్రతి ఒక్కరికి కూడా సమ్ ఏజ్ వచ్చాక కొంచెం ఏజ్ వచ్చాక మనకి సిక్స్త్ సెన్స్ అనేది అందరికి ఉంటుంది. సో మనకి తెలుస్తుంటుంది అనమాట, ఏదైనా స్టెప్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇది రాంగ్ అని మనకు తెలుస్తుంది. అంటే బయటకు ఒకలాగా అనిపిస్తుంది, లేకపోతే ఇది వద్దేమో అన్నట్లు. ఇప్పుడు సపోజ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, మీకేమో చూస్తే అంత అది లాభకరంగా అనిపిస్తుంది, కానీ మీకు సిక్స్త్ సెన్స్ చెప్తుంది వద్దు వద్దు అని చెప్పేసి మనకి లోపల నుంచి అనిపిస్తుంది అనమాట. అట్లాంటప్పుడు మనము ఆపేయడం బెటర్ అనమాట. సో మనకి లోపల మనకి వద్దు అనిపించిన పనులు చేయకపోవడం బెటర్ అనమాట. సో ఆ సిక్స్త్ సెన్స్ చాలా వరకు అందరికి ఉంటుంది, కానీ మనం నెగ్లెక్ట్ చేస్తామన్నమాట ప్రతి విషయంలో. సో సిక్స్త్ సెన్స్ని ఫాలో అయ్యి మనకి సెల్ఫ్ కంట్రోల్, అలాగే అంటే మనము ఎమోషన్స్ చాలా వరకు కోపం కానీ లేకపోతే ఇంకా కొంతమంది బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అవుతారు. సో వాళ్ళు ఎమోషన్స్ కూడా కంట్రోల్ చేసుకోరు కదా. సో అదనమాట, సిక్స్త్ సెన్స్ని ఫాలో అవ్వండి. మీకు వద్దు అని అనిపించిన పనులు, రాంగ్ అని అనిపించిన పనులు చేయడం ఆపేయండి. సో డెసిషన్స్ తీసుకునేటప్పుడు కూడా మీరు సిక్స్త్ సెన్స్ అయితే మనకి అర్థమవుతుంటుంది కదా. సో వద్దు అని అనిపించినప్పుడు మీరు ఆ డెసిషన్స్ తీసుకోకపోవడం బెటర్ అనమాట. సో ఈ వీడియోలో ఓవరాల్గా ఏం చెప్తున్నా అంటే, ఫస్ట్ అంటే నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ మనీ మనం ఎంత ఎర్న్ చేసాము లేకపోతే ఎంత కష్టపడ్డాము అన్నది కాదు, ఇక్కడ మనము సేవ్ చేసుకుంటున్నామా, రైట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఎక్కువ కష్టపడిపోతున్నాము ఏదో ప్రతిఫలం వస్తుందని మాత్రం అనుకోకండి. మీరు ఎంత కష్టపడుతున్నారో దానికంటే కూడా స్మార్ట్గా ఆలోచించడం అనేది అంత ఇంపార్టెంట్. మీరు తీసుకునే రాంగ్ డెసిషన్స్ మీకు లాస్ని కలిగించవచ్చు, రైట్ డెసిషన్స్ మీకు ఎక్కువ లాభాన్ని ఇవ్వచ్చు. సో స్మార్ట్గా ఆలోచించండి. అలాగే మనిషి కనీస అవసరాలు అనమాట, మనిషి కనీస అవసరాలు ఇల్లు, అలాగే మంచి ఆహారం తీసుకోవడం, మంచి క్లీన్ వాటర్ తాగడం, అలాగే మంచి క్లోతింగ్. సో ఇవి సో ఎంత ఎర్న్ చేసినా ఈ మూడు సరిగా లేవనుకోండి, వేస్ట్ కదా, మన ఎర్నింగ్ అంతా వేస్ట్ అనమాట. సో ఈ మూడు సరిగా ఉండేటట్టు చూసుకోండి, ఓకేనా. మూడు కాదు, అదే ఇల్లు, మంచి ఇల్లు, అలాగే ఫుడ్, క్లీన్ వాటర్, క్లోతింగ్ అనేది సరిగ్గా ఉండేలాగా చూసుకోండి. ఎంత ఎర్న్ చేసినా ఇవి మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోలేదనుకోండి, ఎంత ఎర్న్ చేసినా వేస్ట్ అనమాట. ఇంకా మనం రైట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, టైం కానీ ఎమోషన్స్ కానీ మనీ కానీ. ఇంకా మనకి ఈ డెసిషన్స్ తీసుకునేటప్పుడు సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఆ సిక్స్త్ సెన్స్ని ఫాలో అయ్యి మీరు కరెక్ట్ డెసిషన్స్ అయితే తీసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అయితే ప్లీజ్ వేరే వీడియోస్ చూడండి.